నా పేరు అర్చన సార్. మా వారు నేను వ్యవసాయం చేసుకుంటా ఉంటాము. ఈ వ్యవసాయం మీద దీని మీద నమ్మకంతో మా పిల్లల్ని మేము బయట చదివించుకుంటున్నాము. మేము బయట చదివించుకుంటూ ఉంటాము. మా వారు ట్రాక్టర్ తోలుతారు. మాకు ఈ పొలాలు అవన్నీ తీసేస్తే మేము ఏం చేసుకుని పిల్లల్ని బతికించుకునే అవకాశం మాకు లేదు. దీని మీదే 10 రూపాయలు సంపాదించుకొని మా వారు నేను పిల్లల్ని బతికించుకుంటూ ఉన్నాము. పిల్లల బయట చదువులకి చాలా చాలా ఖర్చులు అవుతున్నాయి మాకు. మేము అవన్నీ చెయ్యాలంటే కష్టపడి, మాకేం చదువులు లేవు, ఉద్యోగాలు చేసేవాళ్ళం కాదు. కష్టపడి ఇలా చేసుకొని మేము బిడ్డలను బతికించుకోవాలి. ఇది లేకపోతే మేము బతకలేము సార్. ఇదే మా జీవనాధారం. మేము చేసుకునే పని ఇదే. ఈ రోజు రామచంద్ర యాదవ్ గారు వచ్చారు. మీటింగ్ జరగకుండా పోలీసులు ఇబ్బంది పెట్టి మమ్మల్ని చాలా చాలా ఇబ్బందులు పెట్టి రాత్రి భోజనాలు అవన్నీ వండేది అదంతా పాడు చేసేసారు. అక్కడ వేదిక కడితే వేదికని అంతా పాడు చేసి వేదికని అంతా తీసేసి గందరగోళం చేసి సార్న రానికుండా చాలా ఇబ్బంది పెట్టారు. అయినా కానీ ఆయన మా కోసం ఎన్ని ఇబ్బందులు పడి మా కోసం వస్తా ఉన్నారు. పెద్ద ఇట్లా దిగు కూడా వచ్చాడు మా కోసం. ఈసారి నీళ్ళల్లో కూడా దిగి అలా పడవల్లో వచ్చి అలా మా కోసం అంతా చేస్తున్నారు. నీళ్ళలో దిగి ఆయన మీదే నమ్మకంతో మేము ఉన్నాము. ఎప్పుడైనా ఆయనే మమ్మల్ని ఆదుకుంటారని ఆ ధైర్యం మాకు ఫుల్గా ఉంది. తెలియదు రామచంద్ర యాదవ్ అంటే ఎక్కడున్నాడు అనేది. మా కోసం వచ్చి ఇవన్నీ చేస్తున్నాడు. మాకు చాలా సంతోషం. మా కోసం వచ్చి ఆయన ఇన్ని ఇబ్బందులు పడి మా కోసం ఇవన్నీ చేస్తున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు సభకి వెళ్ళాము మేము అందరమే. కానీ పోలీసులు చాలా చాలా ఇబ్బందులు పెట్టి జనాలను రానికుండా జనాలను ఆపేసేసి చాలా ఇబ్బందులు పెట్టారు. సభ కూడా జరగడానికి ఇష్టం లేకుండా పోలీసులు గందరగోళం చేసి పడేశారు రాత్రి అంతా. రాత్రి సారు వస్తున్నారని చెప్పి భోజనాలు అవన్నీ వంటలు అవన్నీ వండాలని అంత ప్లానింగ్ చేశారు సార్. అవన్నీ పారబోసి అంతా గందరగోళం చేసి అక్కడ కట్టిన వేదిక అదంతా ఆ టెంట్ గుడ్లు అవన్నీ లాగేసి జనాలను రానికుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాగైతే మేము బతకలేము. ఇలా బిడ్డలకి బయటికి పంపిస్తే పిల్లలకి ఒక్క సంవత్సరానికి 3 లక్షలు 4 లక్షలు అవుతున్నాయి. మేమేదో ఇట్లా కష్టపడి ఒక్కట్ట కోసుకొని కట్టుకొని నెలకు 10,000 సంపాదించుకుంటే మా భర్తలో ఒక 10,000 20,000 తెచ్చుకుంటే దాంట్లోనే 4,000 5,000 మా కుటుంబానికి మేము సర్దుకొని 40 పిల్లలకు కట్టుకొని సంపాదించు బిడ్డల్ని చదివించుకోగలుగుతున్నాం. అదే ఇది లేదు, ఈ పొలం లేదు, ఇది లేదు, మేమేం చేసుకొని బతుకుతాం? మాకేమైనా జాబులు ఉన్నాయా? మేమేమైనా జాబులు చేసుకొని బిడ్డలను చదివించుకోగలుగుతామా? లేదుగా. మేము దీని మీద సంపాదించుకోవాలిగా. ఇది లేకపోతే మేము బయటికి పోయి అలా బతకాలి. ఏం చేసి బతుకుతాం? బయటికి పోయి మేము బయటికి పోతే మా పిల్లలు మేము అనాథలం అయిపోతాం ఊరు వదిలిపెట్టిపోతే. అది మేము దేనికి ఈ ఊరు వదిలిపెట్టిపోయే ప్రసక్తే లేదు సరే. ఎవరు ఎన్నైనా చేయని ఏమైనా చేయని ఏడే ఉంటాం. మేము ఊరు వదిలిపెట్టిపోయే ప్రసక్తే లేదు. మేము ఒక్క అడుగు కూడా బయట పెడతాం. ఎంతమంది వచ్చినా, ఎంతమంది పోలీసులు వచ్చినా, 100 మందిని వచ్చినా, ముఖ్యమంత్రులు వచ్చినా, ఎవరు వచ్చినా, ఏం చేసినా మేము ఊరు వదిలిపెట్టి మాత్రం ఒక్క అడుగు కూడా బయట పెడతాం.